సో ఇది వచ్చేసి మన రక్ష ఆడికే 3 ఇంకోటి ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి రైతులకు షేర్ చేయండి. సో ఈ రోజు వచ్చేసి మనం మదిరి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క దెందుకూరు ప్రాంతానికి అయితే రావడం జరిగింది. మిరపలో వచ్చేటువంటి ఎర్రనల్లి, తామర పురుగు, క్రాప్ సెట్టింగ్, అలాగే కోసిన తర్వాత రైతులందరూ కూడా ఒక 5 నుంచి 10 క్వింటాలు కాయలు పట్టడానికి, అలాగే గడ్డుపోత, దగ్గర గనుపులు పోత కథ బాగా రావడం కోసం రక్ష మందు అయితే మన యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క మందును అయితే రైతు అయితే స్ప్రే చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. 10 ఎకరాలకు అయితే రైతు వాడడం జరిగింది. ఆ రైతు రిజల్ట్ ప్రతి ఒక్కరు కూడా రైతు అన్న మాటలో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు వేణుబాబు. వేణుబాబు. ఏ ఊరండి ఇది? దెందుకూరు, మదిర మండలం, ఖమ్మం జిల్లా. ఓకే, ఎంత వేస్తారండి మీరు మిరప తోట? నేను వచ్చేసి 10 ఎకరాలు బిట్టండి. 10 ఎకరాలు బిట్టు. మొత్తం తేజాలేనా? తేజాలే. ఓకే అండి. ఎట్లా ఎన్ని రోజులు అండి ఇది వేసి తోట? వేసి 90 రోజులు. 90 రోజులు అవుతుంది. ఓకే, 90 రోజులు. 90 రోజులు అవుతుంది. మీరు మిరప పంట రక్ష స్ప్రే చేశారా? రక్ష నేను సెల్లో యూట్యూబ్లో చూసి 4-5 రైతులతో మాట్లాడి చూసి ఆ విత్తనాలు మందు కొట్టినామని రక్ష అని చెప్పారు నాకు. చెప్తే నేను దాంట్లో ఫోన్ నెంబర్ తీసుకొని అడిగి కొట్టుకోవచ్చా అని అడిగితే బాగుంటుందండి కొట్టను అన్నారు. కానీ నాకు నమ్మకం కుదరలా. ఈ బయో ప్రోడక్ట్ ఏమో నేనైతే బయో ప్రోడక్ట్ని సేలోకి రాని అని అసలు డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకి చేసి కొట్టుకోమన్నారు. నేను వాళ్ళకి మామూలుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకుంటే మదర్ కార్గోకి పంపించారు. ఆర్టీసీ కార్గోకి వచ్చింది. తెచ్చి స్ప్రే చేసి. ఎన్ని రోజులకి వచ్చిందండి? 24 hours లో వచ్చింది. ఒక రోజులోనే వచ్చింది. మధ్యాహ్నం బుక్ చేశాను. రేపు ఉదయం 8ంటికి కాల్ చేసిండు వచ్చి తీసుకెళ్ళమని. తీసుకొచ్చి సాయంత్రం పూట 3 దాటిన తర్వాత కొట్టా. ఒకరోజు ఒక సగం బిట్టుకు కొట్టాను, ఒకరోజు ఒక సగం బిట్టుకు కొట్టాను. 3వ రోజు నుంచి దాని పనితనం చూపించడం మొదలు. కొట్టిన తర్వాత కొట్టక ముందు ఈ సైడ్ బ్రాంచెస్ లేవు, వచ్చి సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి. పూతలు వేసింది. పూత మళ్ళీ ఎమ్మటే పిండి అయిపోతుంది. సమయం కూడా తీసుకోవట్లే. మంచి సెల్ వచ్చింది. ఏమన్నా బాగా గ్రోత్ వచ్చిద్దేమో అనుకున్నా రాల. బాగా గ్రోత్ ఏమి లేదు. మామూలుగా మీడియం గా వస్తా పూత వస్తుంది. పూత కూడా పిండి అయిపోతుంది ఎమ్మటే. రైతులందరూ వాడుకోవచ్చు. అయితే నీళ్లు పెట్టాక ఒకే దాంట్లో డైరెక్ట్ నేను రమ్ములో పోసేసాను. రమ్ముకి 10 ట్యాంకీలు నీళ్ళు పడతాయి. 10 ట్యాంకీలకి 2 బాక్సులు పోసి 10 ట్యాంకీలకు కొట్టేసి నేను డైరెక్ట్ రమ్ములో కలిపేస్తా. ముందు విడిగా బకెట్ లో కలపను, రమ్ములో పోసేయటం. రమ్ములో పోసి కలుపుకొని స్ప్రే చేసా. సో ఇది వచ్చేసి మనకి నానోఫిల్ కంపెనీ ఈ యొక్క రక్ష ప్రోడక్ట్ అండి. ఇందులో మనకు వచ్చేసి 3 డబ్బాలు ఉంటాయి. అవును. సో ఈ 3 డబ్బాలు కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇందులో వచ్చేసి మనకు ఒకటి వచ్చేసి ఎర్రనల్లి, తామర పురుగు మీద పనిచేయడం జరుగుతుంది. ఇంకొకటి తెల్లదోమ, పచ్చదోమ ముడతకి, ఇంకోటి వచ్చేసి మనకి ఫ్లవరింగ్ అనేది పనిచేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నానోఫిల్ క్రాప్ రక్ష. మీరు అనుకుంటారు ఈ గ్రీన్ కలర్ లో ఉందని లేయర్ అనుకోవద్దు. ఇది వచ్చేసి మనకి కెమికల్ ప్రొడక్ట్ అండి. ఇది వచ్చేసి నానోఫిల్ క్రాప్ సైన్సెస్ కంపెనీ ఇది. సో ఈ విధంగా మీ మిరప పంట పొలంలో స్ప్రే చేసుకుంటే బాగుండే అవకాశం ఉంది. రైతులందరూ ఇది వాడుకోవచ్చు. బ్రహ్మాండంగా బాగుంది. రిజల్ట్ అయితే బాగుంది. క్రాప్ సెట్టింగ్ అవుతుంది. కాయ మళ్ళీ బెండు కూడా కాదు. దగ్గర కోసిన తర్వాత కొట్టుకుంటే బాగుంటుంది అండి. కోసిన తర్వాత కూడా కొట్టొచ్చు. ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. సో చూడొచ్చు అండి తోట ఎట్లా ఉందని. ఫ్లవరింగ్ పిందె ఎక్కువ ఉందండి. పిందె సైజు బాగా అవుతుంది. క్రాప్ చూడొచ్చండి. తోట చూడొచ్చండి. రైతులు పొలం చూడడం జరుగుతుంది. సో ఈ యొక్క రక్ష స్ప్రే చేసినటువంటి మిరప తోట. సో రక్ష స్ప్రే చేయంలోనే ఏ విధంగా వచ్చినది చూడొచ్చు మీరు. పూత, కాత, ఫ్లవరింగ్, అలాగే చిట్టాకు ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా రావడం జరిగింది. రైతు సోదరులు గమనించి మీ మిరప పంట పొలంలో రక్ష స్ప్రే చేసుకున్నప్పుడు ఎర్రనల్లి, తామర పురుగు ఉద్రిని తగ్గించుకొని తోట మంచిగా ఏపుగా రావడం, అలాగే సెకండ్ స్టెప్ తోట మంచిగా క్రాప్ సెట్టింగ్, అలాగే గ్రోత్ ప్రతి ఒక్క దానికి కూడా రావడానికి దోహదం చేసే రైతు సోదరులు గమనించి ముందుకు తెలియజేయడం జరుగుతుంది.